ఇప్పుడు ఈటెల రాజేందర్ పేద ప్రజల పక్షమా, సామాన్యుల పక్షమా, లేకుంటే పేద ప్రజలు రియల్ ఎస్టేట్ మాఫియాలో పడి మోసపోవాలని చూస్తుండా? హైడ్రా రావటం వల్ల జనాల్లో ఒక చైతన్యం వచ్చింది. సామాన్యుడు మధ్యతరగతి వర్గాలు కూడబెట్టినటువంటి ధనం ఎక్కడ ఏ ఇల్లు కొనాలి, ఏ చెరువు శిఖంలో కొనాలా వద్దా అనేటువంటి మంచి అవగాహన కల్పించింది హైడ్రా. కాబట్టి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఏంది, చెరువు శిఖంలో అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకునే వాళ్లకు అండదండగా ఉంటాడు ఈటెల రాజేందర్. అందులో మోసపోయినటువంటి ఉన్నారు పాపం వాళ్ళు. మరి మోసపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. 2024 జూలై 24 కన్నా ముందు ఎవరైనా ఉంటే వాళ్ళ జోలికి పోదు హైడ్రా. కాకపోతే హైడ్రా పేరు చెప్పుకొని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక పక్క ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఇదే విధంగా బుల్డోజర్ రాజ్యం తీసుకొచ్చి పేద ప్రజల విళ్ళన గూలగొట్టేసి అక్కడ చేస్తారు. కానీ అట్లా చేయట్లే. ఇక్కడ ఎవరైతే చెరువు శిఖాన్ని ఆక్రమించి భవిష్యత్తులో తరాలకు ఇబ్బందికరంగా ప్రకృతి విలయాలకు కారణమవుతున్నారో అట్లాంటి వాళ్ళపైన మాత్రమే హైడ్రా అనేది కొరడా జులిపిస్తుంది. హైడ్రా ఫిర్యాదుల ద్వారానే పక్కన ఉన్నటువంటి సాటి ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నాడో వారు చేసిన ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేవా అని చూసిన తర్వాతే అది అక్రమం అయితే తప్పకుండా కూల్చాలి. ఎవరు కూడా అక్రమాన్ని ఒప్పుకోరు. కాబట్టి ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారులకు మద్దతు తెలిపితే రేవంత్ రెడ్డి పేద ప్రజలు మోసపోకూడదు, అక్రమంగా కట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రాను కూడా చాలామంది అభినందిస్తున్నారు. ఇలా ఒకళ్ళో ఇద్దరో కోసం కాదు, ఇలా 1.5 కోటి మంది ప్రజలు హైడ్రా పనితీరును మెచ్చుకుంటుంటే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు స్వార్థపరులు మరి రియల్ ఎస్టేట్ మాఫియాకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ గురించి మాట్లాడటం అనేది చాలా దారుణమైన అంశం. కాబట్టి హైడ్రా అనేది జనాల్లో ఒక ఆలోచన కల్పించింది. ఏ భూమిపైన ఎట్లా కొనాలనేటువంటి ఆలోచన కనిపించింది. ఏ అపార్ట్మెంట్లో ఎక్కడుంటే కొనాలనే ఆలోచన వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యక్తులు చేసే మోసాలకు మోసపోకుండా హైడ్రా ఒక చైతన్యం తీసుకొచ్చింది. కాబట్టి ఈటెల రాజేందర్ అర్థం కాక మరి వయోభారంతోనో మొత్తానికి ఏందో కానీ మతి భ్రమించి మాట్లాడుతుండు. ఈ మతి భ్రమించిన మాటలు మానుకోకపోతే నీకు తప్పకుండా తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వేదో అధ్యక్షుడైతే నేను రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి కావాలని కళ్ళగంటున్నావు, కానీ నీ కళలాగానే మిగులుతాయి. రేవంత్ రెడ్డి పైన గత ప్రభుత్వం 100 కేసులు నమోదు చేసింది. నువ్వేం చేసిన నువ్వేమన్నా నువ్వు పొడిచింది ఏంది, అసలు నువ్వు ఎడ పోరాటం చేసినావు? పోనీ రేవంత్ రెడ్డి మీద ఏమైనా అక్రమ కేసులు పెట్టిండా? ఒక్క కేసు కూడా పెట్టకుండా నువ్వు అన్న మాటలన్నా సరే ఆయన ఉదారవాదంగా వ్యవహరిస్తాడు రేవంత్ రెడ్డి. నాయకుడు కావాలంటే రేవంత్ రెడ్డిని గత ప్రభుత్వం ఎంత 100 కేసులు బనాయించి ఆయన చీకటి గదిలో చిన్న పిడి కేసులో చీకటి కొట్టంలో బంధించింది చర్లపల్లి జైల్లో. అందుకే ఆయన మరి రేవంత్ రెడ్డి ప్రజలు దృష్టిలో పడి ప్రజాకర్షిత నాయకుడిగా అయిపోయి ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం అప్పచెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన ముఖ్యమంత్రి చేసింది. కానీ నీవు రేవంత్ రెడ్డి లాగా నేనేదో అయిపోతా, ఆయన అదే పార్లమెంట్ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను కూడా బీజేపీలో చేరి బీజేపీ అధ్యక్షుడు అయిపోయి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను కళ్ళగంటున్నావు. ఇక్కడ బీజేపీని ఎవడు కూడా దేకడు. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఇక్కడ విలువ లేదు. ఇలా మొన్న 2 బడ్జెట్లలో తెలంగాణకు ద్రోహం చేస్తుంది. ఒక నయా పైసా తీసుకురావడం చేత కాదు కానీ ఎంపీగా ఉండి ఇలా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి 1,63,000 కోట్లు కావాలని రేవంత్ రెడ్డి పదే మీ నాయకత్వం దగ్గర తిరిగితే ఒక నయా పైసా ఇరా. పక్క రాష్ట్రానికి పోలవరానికి 5,000 కోట్లు, విశాఖ స్టీల్కి 3,000-4,000 కోట్లు ఇచ్చిరి. అదేవిధంగా 15,000 కోట్లు ఆ రాష్ట్రానికి అప్పచెప్తిరి. కనీసం 2 బడ్జెట్లో ఒక 8 మంది ఎంపీలు, ఒక 2 మంత్రుల నుండి కూడా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు, ఎట్లా అన్యాయం చేసిన పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది? దాని అధ్యక్షుడై నువ్వేం చేస్తావు, ఏం సాధిస్తావు? ప్రజలు వరంగల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అతి లేదా గతి లేదా, గిరిజన విశ్వవిద్యాలయం ఇంతవరకు అతి లేదా, ఇంకా పక్క రాష్ట్రంలో తరగతులు ప్రారంభమై 2 బ్యాచ్లు బయటికి పోయినాయి. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఆడ విశాఖ స్టీల్ ప్లాంట్కి 3-4 కోట్లు ఇచ్చినప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించాలా వద్దా? దాని నిధులు కేటాయించకుండా నిద్రపోతుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు? కాబట్టి మీరు కలలుగానండి. మీరు తెలంగాణ ప్రజలు మీకు అధికారం అప్పచెప్పాలంటే తెలంగాణలో కనీసం నిధులు తీసుకురండి, అప్పుడు ఆలోచన చేస్తారు తప్ప అప్పటిదాకా మీ ఉడత ఊపులకు తాటాకు చెప్పులకు మీ పనికిమాలిన మాటలకు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు మరి పట్టించుకోరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యం మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.